హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రకం మోసంతో అమాయకులు అత్యాసపరులను బురిడి కొట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అయితే ఈ ఏడాది నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో కేవలం 10% కేసులను కూడా పోలీసులు ఛేదించలేకపోయినట్లు సమాచారం. నేరగాళ్లు ఎక్కడో ఉండి డబ్బులు కొట్టేస్తుండటంతో వారిని పట్టుకోవడం కష్టంగా మారుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 3 కమిషనరేట్స్ పరిధిలో సైబర్ నేరగాళ్లు రోజుకు 2 కోట్లకు పైగా కొల్లగొడుతున్నట్లు పోలీసులే వెల్లడించారు. ఏటా సుమారు 1000 నుంచి 1500 కోట్లు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక సైబరాబాద్ పరిధిలోనే ఈ ఏడాది 700 కోట్ల వరకు కొట్టేశారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లతో పాటు శాంతి భద్రతల పోలీస్ స్టేషన్లలో సుమారు 10,000 కేసులు నమోదయ్యాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ జరిగితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సైంటిఫిక్ ఆధారాలతో దొంగలను పట్టుకుంటారు. వారిని విచారించి చోరీ చేసిన సొత్తును రికవరీ చేస్తారు. సైబర్ నేరాల్లో అలా కాదు. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల నుంచి దాడి చేస్తారో, ముఠా సభ్యులు ఎందరుంటారో అర్థం కాదు. ఒక సైబర్ క్రైమ్ కేసును ఛేదించాలి అంటే పోలీసులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అన్ని ఆధారాలు సేకరించి సైబర్ నేరగాళ్లను పట్టుకు రావాలంటే వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిందే. ఒక పోలీస్ టీం ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే 30 నుంచి 50 వేలు ఖర్చు అవుతుంది. అధికారులు డబ్బులు ఇవ్వకపోవడంతో ఇన్స్పెక్టర్లే సొంతంగా ఖర్చు పెట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లి సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి తీసుకొస్తున్నారు. వారు ఖర్చు చేసిన డబ్బులు అడిగితే నెలలు గడిచినా ఉన్నతాధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో మిగిలిన కేసుల్లో నేరగాళ్లను పట్టుకోవటానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లటానికి పోలీస్ బృందాలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్లటం, పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే బాధితులు టోల్ ఫ్రీ నంబర్ 1900కు ఫోన్ చేస్తే నేరగాళ్లు కాజేసిన డబ్బులో ఎంతో కొంత ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు ఇది కొంత ఊరట కలిగించే అంశం. బాధితులు 1930కు ఫోన్ చేయగానే కొంత డబ్బును నేరస్తుల ఖాతాలో ఫ్రీజ్ చేస్తున్నారు. తర్వాత ఫిర్యాదు తీసుకుంటున్న పోలీసులు ఫ్రీజ్ చేసిన డబ్బుని రికవరీ చేసినట్లుగా చూపించి కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తి చేసి ఆ డబ్బును తిరిగి బాధితుల ఖాతాల్లో జమ చేయిస్తున్నారు. అక్కడితో కేసును క్లోజ్ చేస్తున్నారే తప్ప సైబర్ నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. 2024లో ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం 50 నుంచి 60 కోట్లు మాత్రమే రికవరీ చేసి బాధితులకు అందించారు. అయితే సైబరాబాద్ కమిషనరేట్లో పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకు సైబర్ క్రైమ్ కేసులు పెరిగిపోతున్నా కేసుల డిటెక్షన్ డల్ గా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో కేవలం 10% కేసులను కూడా పోలీసులు ఛేదించలేకపోయినట్లు సమాచారం. దీంతో సైబర్ నేరాలపై పోలీసులు పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సైబర్ నేరాలను అరికట్టాలని, నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.